సంజను రాజుకిచ్చి పెళ్లి చేస్తారా? నా నిర్ణయం బాగోలేదా? ఎంత మాట బాబు గారు, మీరు ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించే తీసుకుంటారు. పైగా రాజు లాంటి బుద్ధిమంతుడు మంచివాడు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం బాబు గారు. వాట్ మిస్టర్ బాబ్, మస్టెడ్ కిరా అని ప్రాణాలు తీసావు. ఏముంది ఇక్కడ? ఎంటి పేరు చెరువు, కుళ్ళి వాసన, నో చేపల్స్ నో పాపల్స్. నీ ఫేస్ బ్యాగ్, నీ చెరువు బ్యాగ్, నీ ఎస్టేట్ బ్యాగ్. మై విలేజ్ ది గ్రేట్ కొబ్బరికాయల సుబ్బయ్య, మై ఫాదర్ హీ సన్ చిన్న కొబ్బరికాయల బుజ్జులు. మీ ఎస్టేట్కి వచ్చాయంటే ఏదో ఒకటి తగలాలి కదా. ఇంకా బతికే ఉన్నాడా? అయితే వెంటనే గోదావరి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి ఫాదర్ చెవులో ఊదేయాలి. ఓరి నా అబ్బో, నీ కొబ్బరికాయ పగిలింది, నీ కొబ్బరి తోట కాలే టైం వచ్చేసింది. వారిని కురుడిలో బురుడి ఏడ్రా గొడవ. నా కురుడిలో బురుడి కాదు, నీ కురుడిలో బురుడి. సత్యానుకున్న రాముడు బతికే ఉన్నాడు. బతికే ఉన్నాడా? నువ్వు చచ్చినంత ఒట్టు. దుర్గాపురం ఎస్టేట్ దగ్గర కొత్త కొబ్బరి బొండలాగా నిగురుగులాడుతూ కనిపించాడు. ఆడు తిరిగి వచ్చాడు. రాడు, తిరిగి రాడు, రాకూడదు. సచ్చినోడు సచ్చినట్టు అక్కడే సావాలి. అయ్యా, మండపేట మబ్బులు గారి కబురు పెట్టు. నేను చెప్పానని చెప్పు. ఆ రాముడు గాడు బతకూడదు. ఆడి శవం కూడా ఈ ఊళ్ళో ఎవరికంట పడకూడదు. అట్టగనయ్యా.
దొరగారు నది దిగు వరకు ఈత కొడుతూ పడవల మీద ఎతికాం దొరా. ఎక్కడ మనిషి జాడ తెలవలేదు దొరా. 2 రోజులుగా ఎదుగుతున్నా మాకు శవం కూడా దొరకలేదు దొరా. డాక్టర్ ఆ పేషెంట్ స్పీడ్లోకి వస్తున్నాడు. ఎలా ఉంది బాబు? డాక్టర్ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇది రెడ్ క్రాస్ మొబైల్ హాస్పిటల్ బాబు. 2 రోజుల క్రితం మేము పాపికొండ నుంచి వస్తుండగా నువ్వు గోదావరిలో కొట్టుకుపోతూ కనిపించావు. అదృష్టవశాత్తు నేను కాపాడుకోగలిగావు. ఇంతకీ నువ్వెవరు? ఏ ఊరు మీది? నా పేరు రావుడు. నాది కోటిపల్లి. కోటిపల్లె. అక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా అమ్మ పార్వతమ్మ. అవును డాక్టర్. మా కోటిపల్లి చాలా అందమైన ఊరు. అయిన వాళ్ళ మధ్య ఆత్మీయంగా పలకరించే వాళ్ళ మధ్య అందమైన కళ లాంటిది నా జీవితం. ఏప్రిల్ 14 అంటే నేను ఈ ఊరు వదిలిపెట్టి 4 నెలలైందా? భగవంతుడు మీ అందరికీ తీరని అన్యాయం చేశాడమ్మా. 4 నెలలు మీ అందరి జీవితాల్లో వసంతం కురిపించిన రాజాని నిర్దయగా దూరం చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు. రాజు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఇంకా మనందరి మధ్య ఉంటున్నట్టు, మాతోనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మేజర్ గారు. మన ఊహలే కానీ నిజాలు కావు. తీపి జ్ఞాపకాలు తప్ప మనకేమీ మిగల్లేదు. ఏమిటమ్మా మీరనేది? మీ రావుడు ఇల్లు వదిలి పట్నం వెళ్ళి 4 నెలలైందా? అవును బాబు, 4 నెలల క్రితం వాడు పెళ్లికి నగలు చేయిద్దామని పట్నం వెళ్ళాడు. మరక్కడ ఏ దుర్మార్గులు ఏం చేశారో ఏమో, వాడు తిరిగి రానేలేదు. ఆ షాకు నుంచి ఇంకా అతను కోలుకోలేదు. అందుకే ఈ 4 నెలలు ఎక్కడుంది, ఏం చేసింది చెప్పలేకపోతున్నాడు. ఏది ఏమైనా మీ అందరి దయ వల్ల నా బిడ్డ నాకు దక్కాడు, అంతే చాలు. బాబు, అమ్మ అన్న పిలుపు కిన్నాళ్ళు దూరమై బతకలేక బతుకుతున్నాను బాబు. నేనెందుకు దూరం అవుతానమ్మా? మనిషికి చావుంటుందేమో గాని మమకారానికి చావులేదు. మీ అందరి మమకారమే మళ్ళీ నాకు ప్రాణం పోసింది. రావుడు, అమ్మా అమ్మా ఉషమ్మా, 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 అమ్మా ఉషమ్మా, రావుడు వచ్చాడమ్మా.